వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం కదా, ఆ టైంలో కొన్ని ఓటీపీలు కూడా వస్తుంటాయి. టెలికాం కంపెనీలు వాటిని పంపిస్తాయి. ఇన్నాళ్ళు అవి సులువుగానే వచ్చేవి, కానీ ఇకపై ఓటీపీలకు అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తీసుకొచ్చిన నిబంధనలే దీనికి కారణం. స్పామ్ మెసేజెస్ కు చెక్ పెట్టడంతో పాటు వినియోగదారులకు మరింత భద్రత కల్పించడంపై ట్రాయ్ ఇటీవల మరింతగా దృష్టి సారించింది. దీనిలో భాగంగానే వైట్ లిస్ట్ చేయని యూఆర్ఎల్స్, ఓటీటీ లింక్స్, ఏపీకే ఫైల్స్, కాల్ బ్యాక్ నంబర్స్ తో కూడిన మెసేజ్లను నిలిపివేయాలని టెల్కోలను ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్ను అమలు కానుంది. దీని ప్రకారం బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాటి మెసేజ్ టెంప్లెట్స్ అండ్ కాంటెంట్ ను ఈ నెల 31లోగా టెలికాం ఆపరేటర్ల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే అవి పంపే సందేశాలు బ్లాక్ అవుతాయి. అయితే అప్పటి వరకు ఆయా సంస్థలు కేవలం హెడర్ అండ్ టెంప్లెట్స్ ను మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాయి. లోపల కంటెంట్ తో సంబంధం లేకుండానే ఎన్ని రోజులు మెసేజెస్ బదిలీ అయ్యాయి. కానీ ఇకపై అలా చెల్లుబాటు కాదు. ట్రాయ్ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలన్నీ బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించి ప్రతి కమర్షియల్ మెసేజ్ ను చదివి గైడ్ లైన్స్ పాటించని సందేశాలను బ్లాక్ చేయాలి. ఈ ప్రాసెస్ మొదలు పెట్టేందుకు మరింత గడువు ఇవ్వాలని టెల్కోలు కోరినప్పటికీ అందుకు ట్రాయ్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీపీలకు ఇంటరప్షన్ ఎదురవుతుందని భావిస్తున్నారు. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. అలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.